హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి కుమార్. మీరు మెడికల్ ఏ విధంగా అవుతుంది, ప్రాసెస్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తున్నారని అడిగారు కదా. అందులో ఒక అబ్బాయి ఇక్కడ ఒక రివ్యూ తీసుకుందాం. ఇప్పుడు అంటే లోపల ప్రాసెస్ ఏ విధంగా ఉంది, టెస్ట్లు ఏ విధంగా ఉన్నాయి అన్నీ ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయ్యింది కదా. ఇప్పుడు మెడికల్ అనేది నీకు ఏ విధంగా స్టార్ట్ చేశారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అని చెప్పు నార్మల్గా. ఓకే బ్రో. ఫస్ట్ ఫైల్ వైజ్ లిస్ట్ నేమ్స్ పిలిచి మౌల్స్ రాసుకుంటారు. ఓకే, మౌల్స్ రాసుకొని 10 to 15 మెంబర్స్ని బ్యాచ్ కింద లోపలికి పంపుతారు. ఓకే, డాక్టర్ ముందే. డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ అదే ఐ చెకప్, ఇయర్స్, నోస్, డెంటల్, ఫస్ట్ బ్లడ్ శాంపుల్స్ కై బయట పంపిస్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత బయటికి బస్ మీద పంపిస్తున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు మరి మీకు? అక్కడ యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, చెస్ట్కి ఎక్స్రే తీస్తున్నారు. ఎంత టైం పడుతుంది? ఆల్మోస్ట్ మాకు అయితే హాఫ్ డే పడ్డది. రిజల్ట్స్ వాళ్ళు మీరు పట్టుకొని వచ్చారా, వాళ్ళు ఏమైనా పంపించారా? తర్వాత వాళ్ళే పంపించారు. ఆ రిజల్ట్ కూడా అంతా మెడికల్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. అది కూడా మీకు చెప్పరు. మీరు యూనిట్లకు మాత్రం వస్తారా? తర్వాత పంపించేసి నెక్స్ట్ డే కూడా మిమ్మల్ని ఉంచారు. మళ్ళీ ఈరోజు 15th మళ్ళీ రమ్మన్నారు. మీ 13th మెడికల్ అయితే మళ్ళీ 15th రమ్మన్నారు. ఇప్పుడు ఈ రోజు ఎలా చేశారు? స్టార్టింగ్ నుంచి ఈరోజు లిస్ట్ నేమ్స్ పిలిచారు, ఫైల్స్ మాకు డాక్టర్ దగ్గర పంపించారు. ఓకే, ఆయన మమ్మల్ని 15 మంది మా బ్యాచ్ పంపించారు. ఓకే, పంపించి ఐసైట్ చెక్ చేశారు. ఫస్ట్ ఐసైట్లో భాగంగా ఏమేమి చేశారు? కన్నుకి సంబంధించి ఏమేమి చేశారు? కన్నుకైతే లెఫ్ట్ ఐ కొంచెం నెగ్లెక్ట్ చేసిన, రైట్ ఐ మాత్రం చాలా గట్టిగా చూస్తున్నారు. రైట్ ఐ బాగా చూస్తున్నారు, ఎందుకంటే షూటింగ్ పర్పస్ ఎక్కువ ఉపయోగపడుతుంది కాబట్టి రైట్ ఐ బాగా చూస్తున్నారు. ఓకే, నెక్స్ట్ షార్ట్ సైట్ ఏమైనా చూస్తారా లేదా? షార్ట్ సైట్ బుక్ ఇచ్చి చదవమంటారు. ఓకే, నెక్స్ట్ కలర్ బ్లైండ్నెస్ సంబంధించి ఏమైనా బాగా చూస్తున్నారా? చూస్తున్నారు, పర్టికులర్గా ఏం చూడట్లేదు. ఆయన నెంబర్స్ ఏమైనా ఐడియా ఉన్నాయి అందులో? లేదు బ్రో, నెంబర్స్ ఏమైనా ఐడియా లేదు. లైన్స్ అందులో నెంబర్స్ కాకుండా లైన్స్ ఏమైనా చూసి కలర్స్లో ఒక లైన్ ఫామ్ చేసి చెప్పమంటున్నారా? అందులో రూట్ కూడా ఉన్నది. ప్లస్ కొన్ని వాటిల్లో కలర్స్ మాత్రం ఉన్నాయి, ఏ నెంబర్ కానీ రూట్ కానీ లేదు. అలాంటి వాటిల్లో లేదని చెప్పాలి అని చెప్పాలి. గాబరా పడిపోయి ఇది రెడ్ కలర్లో ఉంది, ఈ రూట్లో ఉందని చెప్పకూడదు. ఓకే, ఐ సంబంధించింది ఇంకా నెక్స్ట్ చూస్తే నోస్ సంబంధించి ఏం చూస్తున్నారు? ముక్కు సంబంధించి ముక్కు దూలం అంటారు కదా, ముక్కు దూలము కండ పెరిగిపోతే అది డిఎన్ఎస్ కింద రాస్తున్నారు. ఓకే, అది మళ్ళీ రీమెడికల్లో రాస్తున్నారు అనమాట. నెక్స్ట్ వంపు ఉన్నా సరే రీమెడికల్ రాస్తున్నారు. లోపల వంపు అంటే క్రాస్ ఏదైనా వచ్చినా సరే. నెక్స్ట్ టీత్ ఏమైనా చెక్ చేస్తున్నారా? డెంటల్ చెక్ చేస్తున్నారు. డెంటల్లో పుచ్చిపోతే మళ్ళీ రీమెడికల్ రాస్తున్నారు. పుచ్చిపోతే దానికి సంబంధించి ఫస్టే సిమెంట్ పెట్టుకొని అన్ని క్లియర్ చేసుకొని వస్తే ఏమవ్వదు, యాక్సెప్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ చెవులు అంటే ఇయర్స్ సంబంధించి ఏమన్నా ఉందా? టీత్ క్యాప్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా? నాకు ఉన్నది. టీత్ క్యాప్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్స్ చెవులకు సంబంధించి ఎలా చేస్తున్నారు టెస్ట్? వ్యాక్స్ చూస్తున్నారు అంతే. ఏ డ్రమ్ కొంచెం వాచిన రీమెడికల్ రాస్తున్నారు. అంతేగాని చెవిలో మిషన్ పెట్టి అల్ట్రాసౌండ్ ఏం చెక్ చేయట్లేదు, ఓన్లీ బయట నుంచి చూస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి? ఇంకా హ్యాండ్ బెండ్ అనేది ఎలా చూస్తున్నారు అసలు? అవి మరీ హ్యాండ్ బెండ్ ఎక్కువ అనిపిస్తే ఆయన స్కేల్ పెట్టి చూస్తున్నారు. ఓకే, యాంగిల్ కొంచెం 17-16 అలా ఉన్నా ఆ మధ్యలో ఉంటే యాక్సెప్ట్ చేస్తున్నారు. మరీ వంపుగా ఉంటే మరి రీమెడికల్ రాస్తున్నారు. నెక్స్ట్ కాళ్ళు సంబంధించి కాళ్ళు నాక్ని చెక్ చేస్తున్నారు. పడుకోబెట్టా నించోనే చెక్ చేస్తున్నారు. నించోని కర్ర ఏమన్నా కొడుతున్నారా? మధ్యలో స్కేల్ పెడుతున్నారా? ఏం పెట్టలేదు, అలా చూసి నార్మల్గా చూస్తున్నారు. ఫ్లాట్ ఫుట్ ఏ విధంగా చెక్ చేస్తున్నారు? ఫ్లాట్ ఫుట్ జస్ట్ బ్యాక్ దగ్గర తిరిగి సార్ చూపించడం, కాలు ఇలా పైకి పెట్టమని అలా ఫ్లాట్ ఫుట్ చూపిస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకేమున్నాయి? నెక్స్ట్ అబ్బాయిలు ప్రైవేట్ అంటే ఇంకా నార్మల్గా పర్సనల్ పార్ట్స్ అంటే ఇప్పుడు ఫైల్స్ కానీ ఏమన్నా ఉన్నా అది ఎలా చేశారు? కొంచెం ఫైల్స్ టెస్ట్ చేశారా? నార్మల్గా టెస్ట్ ఏం చేయలేదు, జస్ట్ ఓన్లీ అబ్జర్వేషన్ చేశారు. రూమ్ లోకి తీసుకెళ్లారు, ఒక 5 మెంబర్స్ని తీసేయమన్నారు. ఓకే, చెప్పు పర్వాలేదు. సైడ్కి తిరిగి దగ్గమన్నారు. ఓకే, అలా ఫైల్స్ సపరేట్ చేయమని చెప్పేసి హ్యాండ్స్ చూపించారు. ఆయన పట్టుకోవడం ఏం లేదు, మనమే చూపించాలి. హోల్ కూడా చూపించాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ తిరిగి హోల్ కూడా చూపించాలి. ఓకే, మళ్ళీ ఫ్రంట్ తిరిగి తగ్గమంటారు. ఓకే, దక్కాలి. హ్యాండ్స్ అనే షవరింగ్ చూపిస్తున్నారా లేదా?
చూస్తున్నారు bro. చూస్తున్నారా? ఏం పెడుతున్నారు? చేయిపై పెన్ను పెడుతున్నారా పైన? ఏం లేదా? పెన్ ఏం పట్టట్లేదు, అబ్జర్వేషన్ 10 సెకండ్స్ ఉంటుంది. 10 సెకండ్స్ ఓన్లీ. నెక్స్ట్ ఇంకోటి ఏదో మాట్లాడతాం. స్వెట్, చేయి స్వెట్ చూస్తున్నారా? లేదు బ్రో, స్వెట్ అలాంటివి ఏం చూడట్లేదు. ఓకే, నర్వస్ అవ్వకుండా ఉంటే చాలు. ఇప్పుడు మెయిన్లీ చూసుకుంటే వెరికోస్ వెయిన్స్ అనమాట. అవి దాన్ని ఎలా చేస్తున్నారు చెప్పు. మా బ్యాచ్లో ఒకరికి వెరికోస్ వెయిన్స్ ఉంది, అయితే వానికి ఎంతమంది చెప్పలేదు. ఓకే, నార్మల్గా బ్యాక్ సైడ్ తిరిగితే క్లియర్ కనబడ్డది అది. ఓకే, దాన్ని తట్టారు, అలాగా తట్టితే ఆడికి రీమెడికల్ రాశారు. ఆటోమేటిక్గా ఉన్న వరకు నార్మల్గా చూస్తున్నారు కానీ గెంతమని చెప్పట్లేదు. నార్మల్గా అయితే 15 సార్లు గెంతమంటారు, మరి ఇది గెంతమని లేదనమాట. బాడీపై టాటోస్ అలాంటివి ఏమైనా చేస్తున్నారా? స్క్రాచెస్ కానీ అలాంటివి ఏమన్నా మీకు ఏమన్నా ఉంటే ఎవరినన్నా మీరు రీమెడికల్ రాయడం అలా ఏమైనా తెలిసిందా? రాశారు బ్రో, రీమెడికల్ రాశారు. టాటో గురించి రాశారు. స్క్రాచెస్ గురించి ఎవరికి రాసినట్టు టాటో గురించి 9 సెంటీమీటర్స్ అప్ టు ఇంకా పైన ఉంటే రాస్తున్నారంట రీమెడికల్, అలా అని తెలిసింది. మరి నాకు కంప్లీట్గా తెలియదు. స్క్రాచెస్ అయ్యి మచ్చలు అవి చూస్తున్నారా? లేదు బ్రో. నెక్స్ట్ కంఠం ఏదైనా చూస్తున్నారా? ఎలా? లేదు బ్రో, కంఠం కూడా చూడలేదు. నెక్స్ట్ ఓవర్ వెయిట్తో ఒక అమ్మాయి 13 kgs ఓవర్ వెయిట్ ఉందని ఆవిడ డైరెక్ట్గా రిజెక్ట్ చేశారన్నారు. అంటే రిజెక్ట్ అంటే రీమెడికల్ ఇచ్చానన్నారు. నెక్స్ట్ డేలో 13 kgs తగ్గలేదు కదా, ఆవిడ రాలేదు. మళ్ళీ ఒక అమ్మాయిని 2 kgs ఉందని తన్ని ట్రైనింగ్ టైంలో మాత్రం ఖచ్చితంగా తగ్గించుకోమని చెప్పారు. ఇప్పుడు మీకు ఏమన్నా చేశారా? వెయిట్ చెకింగ్ అది చేశారా? వెయిట్ చెకింగ్ చేశారు బ్రో, కానీ మా బాయ్స్లో వెయిట్ తగ్గిన వాళ్ళు పెరిగిన వాళ్ళు లేరు. అంటే బాయ్స్కి యావరేజ్గా ఒక 70 kgs ఇచ్చారు. నాదే ఎగ్జాంపుల్ తీసుకొని నాకు 76 అప్పుడు PAT చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు 73కి వచ్చాను. ఓకే, మిమ్మల్ని ఎటువంటి అబ్జెక్షన్ పెట్టలేదు. మీకు తెలిసి అబ్బాయిలకి ఎంతవరకు అలౌ చేస్తున్నారు వెయిట్? మ్యాక్సిమం నాదే కనిపించింది 73, 74, 75. ఇప్పుడు రన్నింగ్లో మనకి చెస్ట్ ఎక్స్పెన్షన్ అది చెప్తున్నారు కదా, చెస్ట్ ఎక్స్పెన్షన్ ఏమన్నా చేస్తున్నారా? ఇప్పుడు చేశారు, జస్ట్ నార్మల్ టేప్తో చేశారు. అప్పుడైతే మిషన్తో చేశారు. ఓకే, ఇప్పుడు నార్మల్ టేప్తో ఎక్స్పాన్షన్ చేయమని చెప్పారు. అంటే ఇప్పుడు అన్నీ చెప్పినన్ని స్ట్రిక్ట్గా చేస్తున్నారా? బాగా స్ట్రిక్ట్గా అనిపించినాయి, బాగా అంటే ఈజీగా అనిపించినాయి? స్ట్రిక్ట్ అనిపించింది, ఒక ఐ షాట్ దగ్గర స్ట్రిక్ట్ అనిపించింది. ఓకే, మిగతా అన్ని రిమైనింగ్ పైన చూస్తున్నారు. అయితే పైన చూస్తున్నారు, చెవులు కానీ పళ్ళు కానీ అన్ని, కాళ్ళు పైన. హ్యాండ్స్ మాత్రం చూస్తున్నారు. కొంచెం హ్యాండ్స్ క్లియర్ కనిపిస్తే స్కేలెట్ చెక్ చేస్తున్నారు. ఓకే, అదర్వైజ్ అది కూడా వదిలేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. అయితే థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ బ్రో.